అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం టీఎస్ టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూస్తే నేడు టెట్ ఫలితాలు డిఎస్సి దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు అనేటటువంటి వార్తను మనం ఈరోజు చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఒకసారి చూస్తే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. తొలిసారి ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగిశాయి. పేపర్ 1కు 85,996 మంది, పేపర్ 2కు వచ్చేసి 1,50,491 మంది హాజరయ్యారు. మార్కుల కేటాయింపును సాధారణ పద్ధతిలో చేశారా, నార్మలైజేషన్ విధానంలోనా అనేది అధికారులు వెల్లడించలేదు. ఫలితాల విడుదల సమయాన్ని కూడా వెల్లడించలేదు. డిఎస్సి ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బుధవారం విడుదలయ్యే టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలో డిఎస్సి దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. డిఎస్సికి ఇప్పటి వరకు దాదాపు 2,35,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు జూలై 17 నుంచి జూలై 31 వరకు జరగనున్నాయి. మొత్తం మీద టెట్ ఎగ్జామ్ అనేది మొట్టమొదటిసారిగా ఆన్లైన్ విధానంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఈరోజు విడుదల చేయడం అనేది జరుగుతుంది. పేపర్ 1కి సంబంధించి 85,996 మంది, పేపర్ 2కి సంబంధించి 1,50,491 మంది హాజరవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి డిఎస్సికి సంబంధించి చూస్తే ఈ నెల 20 వరకు అప్లికేషన్కి దరఖాస్తుకు గడువు అనేది పొడిగించడం జరిగింది. ఈ టెట్లో అర్హత సాధించిన వాళ్ళకి అప్లై చేసుకునే విధంగా ఈ నెల 20 వరకు పొడిగించడం అనేది జరిగింది. డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.